హాయ్ ఫ్రెండ్స్, నూరూరించే తండూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను ఇంట్లోనే ట్రై చేశాను. ఫైనల్గా చాలా ట్రైస్ తర్వాత ఇప్పుడు నాకు సక్సెస్ అయింది. సో ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మన ఈ రెసిపీకి కావాల్సినవి ఏంటో తెలుసుకుందాం. దీనికోసం మనకి కావాల్సినవి చికెన్ జాయింట్స్. ఇవి నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనకి ఈ చికెన్లో ఇలా కట్స్ ఉండేలా చూసుకోవాలి. మనకి షాప్ వాళ్ళే ఇలా కట్ చేసి ఇచ్చేస్తారు. లేదంటే కనుక మనం చాక్తో ఈ విధంగా కట్స్ మాత్రం పెట్టుకోవాలి. అప్పుడే మన జ్యూసెస్ అన్నీ చికెన్ జాయింట్స్లోకి బాగా ఇంకుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ వాష్ చేసుకున్న చికెన్ జాయింట్స్లోకి పెరుగు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్, అలాగే సాల్ట్, ఇవన్నీ ఈ చికెన్ జాయింట్స్లోకి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుంటాను. ఈ మన మసాలాలన్నీ ఈ కట్ చేసుకున్న ఈ చికెన్ జాయింట్స్లో ఉన్న కట్స్లోకి కూడా బాగా ఇంకేలాగా మనం బాగా కలుపుకోవాలండి. అప్పుడే మన స్పైసెస్ అన్నీ ఈ జాయింట్స్లోకి బాగా ఊరి మనకి జాయింట్స్ మంచి టేస్ట్ వస్తాయి. మనం చికెన్ బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1 అవర్ పాటు నాననిద్దాం. ఈలోపు మనం ఈ చికెన్కి కావాల్సిన మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలని మీకు చూపిస్తాను. దీనికోసం మనకు కావాల్సినవి వెల్లుల్లిపాయ, అలాగే ఎండుమిరపకాయలు, అల్లము, గరం మసాలా సామాన్లు, జీలకర్ర, ఇంకా ధనియాలు. ముందుగా మనం ఈ ఎండుమిరపకాయల్ని కాస్త వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి. ఇలా ఈ ఎండుమిరపకాయలు ఒక అరగంట నానిన తర్వాత మన గరం మసాలా సామాన్లు, అలాగే ఈ నానబెట్టుకునే ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి మనం మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మన చికెన్ని ఒక్కసారి కలుపుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి మీరు ఒక 5 నిమిషాలు స్పీడ్లో పెట్టేస్తే కనుక మనకి ఇలా వాటర్ బాయిల్ అవడం అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మూత తీసేసి ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ ఇంకే వరకు ఫైనల్గా మనకి ఇందులో ఉన్న వాటర్ ఏదైతే చికెన్లోంచి బయటకు వచ్చిందో, మనం యాడ్ చేసిన మసాలా, పెరుగు, ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదండి. ఇదంతా కూడా మనకి మళ్ళీ ఇంకిపోవాలన్నమాట. మనకు వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయిందండి. 95% వాటర్ అంతా ఇంకిపోయిందంటే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు మన జాయింట్స్ తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ జాయింట్స్ పైన చాట్ మసాలా పౌడర్, ఇది మనకి సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, కాస్త మనం ఈ జాయింట్స్ పైన ఇలా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. మొత్తం జాయింట్స్ అంతటికి ఇది అంటుకునేలాగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కాస్త ఆయిల్ని, ఈ 1/2 స్పూన్ ఆయిల్ని మనం జాయింట్స్ మీద అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం పొయ్యి పైన ఇలాంటి మన చపాతీలు తవా పెట్టుకొని రోస్ట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన జాయింట్స్ అనేవి రోస్ట్ అయ్యే వరకు, మనకు నచ్చినంత రోస్ట్ అయ్యే వరకు కాస్త అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి. అన్ని సైడ్లు బాగా రోస్ట్ అయ్యేలా చూసుకుంటే మన జాయింట్స్ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.